Hey guys, this is Venky. Welcome to PJ Venky Vlogs. Sorry, Temple Station. రండి ఇప్పుడే టిఫిన్ చేసి అయితే బయలుదేరుతున్నాం. మన కార్ అయితే ఆపోజిట్లో అయితే ఉంది. గట్టిగా ఏమైందా? గట్టిగా కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. బీదర్లో ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇసుక అమ్మటానికి, ఇసుక కొనుక్కోవడానికి, బంగారం రాయడానికి. ఆయన ఎవరైనా కళ్ళజోడు పెట్టుకోండి. ఎక్స్ప్రెస్ తెలియట్లేదు. ఇప్పుడైతే మేము బ్రేక్ అయితే ఆగామన్నమాట. ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది. వీడియో తీస్తున్నారయ్యా. ఆణిముత్యం, పెద్ద ఆణిముత్యం, పెద్ద ఆణిముత్యం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా. మనమైతే బీదర్ అయితే వెళ్తున్నాం అనమాట. జల్ని నరసింహస్వామి టెంపుల్కి. ఇంకా అక్కడ బీదర్ ఫోర్ట్ కూడా వెళ్తున్నాం. సో ప్రజెంట్ అయితే దారిలో అయితే ఉన్నాం. ఒక చోట అయితే ఆగాము. ఇంకా 33 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనకి టెంపుల్ చేర్చుకోవడానికి. అక్కడి నుంచి ఫోర్ట్ అయితే వెళ్తాము. సో రెండు సపరేట్ వీడియోలు వస్తాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి. అయితే మొట్టయి గుండు చేసుకుని కూడా తిరుగుతున్నారు ఇక్కడ. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే టోల్ గేట్ ఏదో ఉన్నట్టుంది, పార్కింగ్ టోల్ గేట్. టెంపుల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్రంట్ అయితే పార్కింగ్ అయితే ఉంది. 20 రూపీస్ అంట పార్కింగ్. 20 అన్న కారుకి కూడా. బైక్ అయితే 10, ఆటోకి 20, కారు 20. కొండ కాదు, ఆ పైన ఉంటుంది గుడి. అక్కడ అక్కడ పెట్టేసి మొత్తం పార్కింగ్ అన్నమాట. సాటర్డే వచ్చాం కదా, సో వీకెండ్ కదా, కొంచెం ఉన్నారు, క్రౌడ్ అయితే ఉన్నారు. మైక్ లేదు, ఆడియో క్వాలిటీలో ఏమైనా నాయిస్ వస్తే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదంతా పార్కింగ్ అయితే కార్కి 20 రూపీస్ తీసుకున్నారు. సర్టెన్ పార్కింగ్ స్లాట్ ఏం లేదు, జస్ట్ ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటారు. సో దేవాలయం దగ్గరికి అయితే వచ్చాం. దేవాలయం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ టెంపుల్లో తెలుసు కదా, జర్నీ నరసింహస్వామి అన్నమాట. అండర్ వాటర్లో నుంచి వెళ్ళాలి టెంపుల్కి. ఇక్కడ వీళ్ళైతే ఫోన్ అయితే అలో చేస్తారని చెప్తున్నారు. సో వెళ్దాం. మన వాళ్ళు అయితే వస్తున్నారు అనమాట. సో ఇక్కడ అంతా టాయ్స్ అన్నీ అమ్ముతున్నారు. మొత్తం బొమ్మల షాపులు అయితే ఉన్నాయి. పెద్ద హైట్ లేదట్టుంది. బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలు వచ్చారంటే పండగ. ఇదే అనమాట దేవాలయం. కొంచెం నా తెలిసి హైటే ఉంటుంది. ఆ పైన షెడ్ ఉంది కదా, సో అక్కడే ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు అయితే స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. ఎక్కేటప్పుడు అయితే కనపడదు. సో ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అన్నం పెట్టుకుని అయితే బయటకు. ఇక్కడ అన్నదానాలు జరుగుతున్నట్టుంది. పెద్ద పార్టీలు, జనాలు అయితే ఫుల్ క్యూ అయితే ఉంది. బొట్లు పెడుతున్నారు. అక్కడ ఉంది సారా నరసింహస్వామి టెంపుల్. దాని కింద నుంచి అనమాట లోపలికి అయితే వెళ్ళేది. సో ఇక్కడైతే వీడియో తీస్తే 500 ఫైన్ అయితే రాశారు. డ్రెస్సెస్ కూడా నాట్ అలౌడ్ అంట. ఆ డ్రెస్సెస్ అయితే తీసుకురావాలి. క్యూ అయితే కొంచెం పెద్దగానే ఉంది. సో ఇదే టెంపుల్. క్యూ అయితే అలా ఉందన్నమాట లోపలికి. అంతా తడిసిపోయి వస్తున్నారు కదా. మొబైల్స్ అయితే ఎల్లో చేయట్లేదు అనుకుంటా. లాకర్లు అయితే ఉన్నాయి. సో చూడాలి. కొంచెం దగ్గరకి అయితే వెళ్దాం. క్షేత్ర నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. అది లోపల ఇక్కడ జనాలు కనపడుతుంది కదా, ఇదనమాట లోపలికి వెళ్ళేది. సో ఇదనమాట టెంపుల్ అయితే. చూద్దాం లోపల అయితే కుదిరితే వీడియో తీద్దాం. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో ఇదే అనమాట దేవాలయం ఎంట్రన్స్ కమాన్ గోపురం అనుకోవచ్చు.
కొండకైతే ఉంటుంది, లోపలికైతే వెళ్ళాలి. చూస్తారు కదా, మన దేవాలయం లోపలికి వెళ్తుండగానే మనకి విఘ్నేశ్వరుడు అయితే దర్శనమిస్తున్నాడు. మనం ఈ దేవాలయంలో విఘ్నేశ్వరుని, నరసింహస్వామిని, శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. రండి అలా లోపలికైతే వెళ్దాం. దాదాపు ఈ గుహ వచ్చేసి మనకి 300 మీటర్ల దాకా అయితే ఉంటుంది. ఈ దేవాలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వం శివుడు ఈ గుహలో తపస్సు చేస్తూ ఉండేవాడంట. ఆ తపస్సుని భగ్నం చేయడానికి జలాసురుడు అనే రాక్షసుడు అయితే ప్రయత్నించినప్పుడు నరసింహావతారంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి ఇక్కడే ఆ జలాసురుడిని అయితే సంహరించాడనమాట. అలా సంహరించబడిన ఆ జలాసురుడు స్వామివారిని అయితే ఒక వరం కోరుకున్నాడు. ఆ వరం ఏంటంటే స్వామివారు ఎప్పుడూ ఈ గుహ లోపల నిత్యం కొలువై ఉండాలని కోరుకున్నాడు. తను కూడా ఈ వాటర్ జలం రూపంలో ఇక్కడే ఉండాలని కోరుకున్నాడు అనమాట. సో అలా జలాసురుడి కోరిక మేరకు స్వామివారు అయితే ఇక్కడ మనకి కొలువై దర్శనం అయితే ఇస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళగానే ఎదురుగా స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. పక్కనే మనకి ఆ శివయ్య కూడా దర్శనం ఇస్తారు అనమాట. అది ఈ దేవాలయ చరిత్ర అయితే. రండి అలా ముందుకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి వెలిగే అఖండ జ్యోతి అయితే ఉందన్నమాట. ఆ జ్యోతిని కూడా దర్శనం చేసుకోండి. ఈ దేవాలయ దర్శనం వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి 5 PM దాకా ఉంటుంది, ఈవినింగ్ 5 గంటల దాకే. సో ఇప్పుడైతే చూడండి, ఇందాకైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు కదా, ఇప్పుడైతే క్రౌడ్ అంతా ఖాళీ అయిపోయింది. దర్శనం అయితే అయిపోయింది మాకు. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీరు కూడా దర్శనం ఎలా జరిగిందో చూసుంటారు కదా వీడియోలో. దేవుడిని అయితే సరిగ్గా చూపించలేకపోయాను. సో వెహికల్స్ కూడా 5 దాకా అయితే వస్తాయి, బట్ కొన్ని అనమాట. ఆ పైన వచ్చేసి ఎగ్జిట్ అనమాట. ఆ పైన దేవాలయం పక్కన ఇదైతే మనం దేవాలయం. సో ఇప్పుడైతే దేవాలయం నుంచి అయితే కిందకైతే కారు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకోటి ఏంటంటే దేవాలయం లోపలికి ఫోన్ ఎలా లేదని చెప్పే కదా, ఎవరైతే చెక్ చేయట్లేదు. కావాలంటే అందరు కవర్లో పెట్టుకొని అయితే ఫోన్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. నేను కూడా అలాగే తీసుకెళ్ళాను అనమాట ఫోను. కాకపోతే నా ఫోన్ కొంచెం తడిసిపోయింది, కవర్ అయితే తీసుకెళ్ళలేదు. సో చెకింగ్ అయితే ఏం చేయట్లేదు.
మేబీ ప్రయారిటీ టైంలో చేస్తారేమో. ఇక్కడైతే మనకి స్వామివారి పూజ సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే షెల్టర్ అయితే ఉంది, కింద మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది అయితే భోజనాలు చేస్తున్నారు మంచిగా. సో దేవాలయం బయటకి అయితే వచ్చేసాం. ఎలా ఉంది దర్శనం? చాలా బాగుంది, చాలా బాగుంది. అండర్ వాటర్లో దర్శనం అయితే బాగా జరిగింది. ప్రజెంట్ కార్లోకి అయితే వచ్చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్కి అయితే వెళ్తున్నాం. పోర్ట్ కాదు, ఫోర్ట్. ఇక్కడైతే రాజుల కాలం కోట ఉందన్నమాట. సో దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. దాని వీడియో సపరేట్గా పెడతాను అనమాట. ఈ వీడియో వచ్చేసి సింగిల్గా అయితే వస్తుంది. సో అదనమాట ఈ వీడియోకి. అండ్ లోపల వచ్చేసి మీకు 100 రూపీస్ దర్శనం కూడా ఉంది. కొంచెం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు అనమాట క్యూలో. లోపలైతే మటుకు వాటర్లో దిగిన తర్వాత సేమ్ అందరికి ఒకటే. కాకపోతే కింద స్టార్టింగ్ క్యూ ఒకటి ఉంది కదా బయట, ఆ క్యూ అయితే మిస్ అయ్యింది. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది. మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5 PM దాకా అయితే మనకి దర్శనం అయితే ఓపెనింగ్ అయితే ఉంటుంది లోపల స్వామివారిది. చాలామంది బయట కూడా దర్శనం చేసుకెళ్ళిపోతున్నారు. వాటర్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు. ఫోన్లు ఎలో చేయాలనుకున్నా కానీ ఫోన్లు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. ఫోన్లు కూడా ఎలో చేస్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల కనుక ఉంటే కనుక మీకు దగ్గర అయితే ఖచ్చితంగా వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన అనుభవం అయితే పొందుతారనమాట. సో అదనమాట ఈ వీడియోకి. ఈ ఛానల్ వచ్చేసి కొత్తగా క్రియేట్ చేశాను. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు, వ్లాగ్స్, టెంపుల్స్, ఏరియాస్, లొకేషన్స్ అన్నీ కూడా, మన ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కూడా దీంట్లో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం తీసుకొస్తాను అనమాట. ఉంటానండి, బాయ్.